రాజావారి రాణివారి సంవత్సరికాన్ని రోజా దగ్గరుండి చేయిస్తూ ఉంటుంది. మామయ్య గారు, రాజావారు రాణివారు అంటే మీకు చాలా అభిమానం కదా! వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు మీ దగ్గర ఏవైనా ఉంటే తీసుకొచ్చి ఈ వర్ధంతి పూజలో పెట్టండి అని రోజా చెప్పటంతో, అలాగేనమ్మా అంటూ ఒక పెట్టెలో ఉన్న కత్తి, గజ్జెలు, ఒక లేక, కొన్ని వస్తువులు ఒక పెట్టెలో హర్ష భద్రపరిచి ఉంటాడు. "అమ్మ చామంతి, ఇదిగో ఈ పెట్టెని తీసుకువచ్చి సంవత్సరీకం పూజలో పెట్టు" అని హర్ష చెప్పటంతో దానిని తీసుకువచ్చి పూజలో పెడతారు. ఇందులో ఈ లేఖ ఏంటి? అందులో ఏం రాసి ఉంది? అని రోజా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. తర్వాత పిండ ప్రదానం చేయటానికి వెళ్తూ ఉంటే, "మీరు వెళ్ళండి, నేను మొక్కుకొని వస్తాను" అని రోజా ఆ లేఖను తీసుకొని తన గదిలో దాచిపెట్టేసుకుంటుంది. పూజ అయిపోయిన తర్వాత ఈ లేఖలో ఏముందో చదవాలి అని అనుకుంటూ ఉంటుంది. రోజా కాకుల్ని పిలిచి పిండ ప్రదానం చేస్తూ ఉంటే కాకులు వచ్చి రోజాని పొడి చేస్తూ ఉంటాయి. తర్వాత చామంతి మనస్ఫూర్తిగా వేడుకొని పిండ ప్రదానం చేయటంతో కాకులు వచ్చి పిండాన్ని తినేసి వెళ్తాయి. ప్రేమ్ క్యాబ్ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటాడు. ఒక కస్టమర్, "ఎస్, నాకు నిన్న షేర్స్లో 1,00,000 వచ్చింది, ఈరోజు 3,00,000 వచ్చాయి బ్రో. నీకు కూడా షేర్స్ తెలిసి ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యి బ్రో" అని సలహా ఇవ్వటంతో ప్రేమ్ తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. "నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ స్టాక్స్ మాత్రమే వస్తాయి కాబట్టి నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను" అని అనుకుంటూ పెరగాలని వేడుకుంటూ ఉంటాడు. పూజ అయిపోయిన తర్వాత రోజా ఆ లేఖని చదువుతుంది. తర్వాత ఆ లేఖని పట్టుకువచ్చి, "చూడండి, రాజావారు రాణివారు ఇచ్చిన భూమిలోనే మీరు ఫ్యాక్టరీ కట్టారు. ఆ భూమి హర్షకి రాజావారు రాణివారు ఇచ్చినట్లుగా ఆ లేఖలో రాసి ఉంటుంది. ఇప్పుడు ఆ భూమిలో కట్టిన ఫ్యాక్టరీ వల్లనే కదా మీరు వేల కోట్లు సంపాదించగలిగారు. కాబట్టి ఆ మేజర్ వాటా షేర్ మొత్తం కూడా నాకే వస్తుంది. ఎందుకంటే ఆ భూమి మాదే కదా! కాబట్టి ఆ మేజర్ షేర్ నాకే ఇవ్వాలి" అని రోజా డిమాండ్ చేస్తూ ఉండటంతో హర్ష, రమాదేవి చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. "ఓహ్! ఇది ఆ లేఖ చదివి ఆ మేజర్ వాటా షేర్ మొత్తం కూడా కొట్టేయాలని చూస్తోందా? దీని సంగతి ఇలా కాదు" అని మనసులో అనుకుంటూ, "అసలు మీరు రాజావారు రాణివారి మనవరాలేనా అని మాకు డౌట్ వస్తోంది. అసలు అందుకు సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి? అసలు మీరు సొంత మనవరాలేనా" అని చామంతి నిలదీస్తూ ఉండటంతో ఇక రమాదేవి కూడా చామ్కి సపోర్ట్ చేస్తూ, "అవును, చామంతి సరిగ్గా అడిగింది. అసలు నువ్వు రాజావారి రాణివారి మనవరాలివేనా అని నాకు కూడా డౌట్ వస్తోంది. అసలు నువ్వు మనవరాలివేనా" అంటూ రమాదేవి కూడా నిలదీస్తూ ఉండటంతో రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ రోజుతో దీని పని అయిపోయినట్లే అని చామ్ అనుకుంటూ ఉంటుంది. షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన ప్రేమ్కి ఎలా లక్షలు రానున్నాయి, ఇప్పుడు రోజా ఎలా తప్పించుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.